హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. హాయ్ అండి, ఈరోజు వచ్చేసి ఒక కొత్త డిఫరెంట్ ఒక రెసిపీతో వచ్చేసాను. ఐ థింక్ మీకు తెలియదు అనుకుంటా ఈ రెసిపీ. మేము శనగపిండితో దీన్ని ముక్కలు కూరలాగా తుండ్లు పల్లె అంటాము. సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉందో. సో లెట్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఒక ప్లేట్లో 1 కప్ శనగపిండిని తీసుకోండి. అలానే ఒక 1/2 కప్ కారం పొడి, కొంచెం ఉప్పు, అలానే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియాల పౌడర్, అలానే 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని వాటర్తో దీన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. కొంచెం గట్టిగానే ఉండాలి, సేమ్ చపాతీ పిండి ఎలా అయితే ఉంటుందో అలా మీరు కొంచెం కొంచెం నీరు పోసుకుంటూ దీన్ని పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. చూడండి, పిండి అయితే రెడీ అయిపోయింది. ఇలా స్మూత్గా ఉండాలి, మీకు చపాతీ పిండి కన్సిస్టెన్సీలో ఉన్న చాలు. ఇప్పుడు ఆ పిండిలో ఇలా కొంచెం కొంచెం బాల్స్ తీసుకొని వాటిని ఇలా రోల్ చేస్తూ స్టిక్ లాగా చేసుకోవాలండి. మరీ లావు ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు నేను ఎలా అయితే చేస్తున్నానో మీరు ఆ విధంగా ఆ పిండి అయిపోయేంత వరకు ఎన్ని స్టిక్స్ వస్తే అన్ని స్టిక్స్ చేసుకోండి. చూడండి, వేలు అంటే మన ఫింగర్ అంతలా ఉంది, చూపుడు వేలు ఉంటుంది కదా, చూపుడు వేలు ఆ సైజులో ఉంటే చాలు. మీరు అవన్నీ పిండి అయిపోయేదాకా స్టిక్స్ని చేసుకొని పక్కన పెట్టుకోండి. చూసారుగా, ఇప్పుడు స్టిక్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. సో వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని మీరు దీనికి 1/2 వరకు మంచినీళ్ళు తీసుకోవాలి. ఆ వాటర్ని బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని వాటర్ని బాయిల్ చేసుకోండి. ఇందాక తీసిన ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కొంచెం చల్లారిన తర్వాత వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇది వచ్చేసండి సేమ్ లైక్
ఇలా వేగిన ఉల్లిపాయల్లోకి ఒక 2 టొమాటోలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ టొమాటోలని కూడా ఇందులోనే వేసుకొని ఒకసారి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని వాటిని మొత్తం నీళ్ళ నుంచి డివైడ్ చేసేసుకోండి. మీరు నీళ్ళలోనే ఇచ్చేసారు అంటే ఆ నీళ్ళ మొత్తం ఆ పిండి లాగేసుకొని ముద్ద ముద్దగా అయిపోతాయి. సో మనకు ఉడికిన వెంటనే ఫస్ట్ ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అవి ఉడికిన నీళ్ళు ఉంటాయి కదండి, ఆ వాటర్ని మొత్తం ఒక ఇందాక ఆ పిండి ఉడికిన నీళ్లు పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇంకా మీకు కొంచెం వాటర్ ఏమైనా కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. మీకు గ్రేవీ ఎంతైతే కావాలో అంత యాడ్ చేసుకోండి. మీకు ఇంకొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలి అంటే మసాలా ఇంకొక 2 స్పూన్స్ యాడ్ చేసుకొని వాటర్ ఎక్కువ పోసుకున్నా మీకు థిక్గా వస్తుంది. సో ఇది మొత్తం వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడకనివ్వండి. ఈ గ్రేవీ మొత్తం 5 నిమిషాల వరకు ఉడికిన తర్వాత మనం ఇందాక అందులో 1 స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, అలానే 1/2 స్పూన్ పసుపు, అలానే 1/2 స్పూన్ ధనియాల పొడి, ఇవి మొత్తం వేసుకొని